హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ పండగను ప్రతి మహాలక్ష్మి కూడా చాలా చక్కగా జరుపుతూ ఉంటుందండి. వాళ్ళ ఆటలతో పాటలతో సందడి చేస్తూ ఉంటారు. ఇల్లంతా కలకలలాడిపోతూ వీధంతా కూడా కలకలలాడిపోతూ ఉంటుంది. ఇలా చక్కగా పూలతో బతుకమ్మను తయారు చేసుకొని మనం గౌరమ్మను బతుకమ్మను పూజలు చేస్తూ ఉండే క్రమంలో మనం ఆ బతుకమ్మ కథను చెప్పుకోవటం ఆచారంగా వస్తుంది. ఆ కథ ఏంటో ఇప్పుడు విందాం. అనగనగా ఒక రాజు. ఆ రాజుకి 7 కొడుకులు, ఒక కూతురు. అందరికీ పెళ్ళిళ్ళయ్యాయి. అలాగే కూతురికి కూడా వివాహం చేసి ఆమెను జాగ్రత్త అని చెప్పి అన్నలకు అప్పగించి తల్లిదండ్రులిద్దరూ కాశీయాత్రకు బయలుదేరారు. కొన్నాళ్లకు దసరా పండగ వచ్చింది. దసరా ఉత్సవాల్లో స్త్రీలు కాళ్లకు పసుపు రాసుకొని మెడకు గంధం పూసుకొని చెమ్మచెక్కలు ఆడుకోవటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. అలాగే ఈ కూతురు కూడా గౌరమ్మను ఆరాధించాలని, తోటి స్నేహితులతో ఆడుకోవాలని ఆశపడింది. పెద్ద వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. అయితే పెద్ద వదిన, నేను తలుపు తీయటకు వీలు పడదు, మీ అన్నకు నీళ్లు తోడుతున్నా అన్నది. అయితే రెండో వదిన ఇంటికి వెళ్ళి వదిన వదిన అని పిలుస్తుంది. నేను తలుపు తీయటకు వీలు పడదు, మీ అన్నకు అన్నం పెడుతున్నాను అని చెప్తుంది. అయితే మూడో వదిన దగ్గరికి కూడా వెళ్ళి వదిన వదిన అని పిలిచింది. మూడో వదిన, నేను తలుపు తీయటకు వీలు పడదు, అమ్మాయికి పాలిస్తున్నాను అని చెప్తుంది. అలాగే నాలుగో వదిన దగ్గరకు కూడా వెళ్తుంది. వదిన వదిన అని పిలుస్తుంది. నాలుగో వదిన, నేను తలుపు తీయటకు వీలు పడదు, అన్నం తింటున్నా అని చెప్తుంది. ఇంకా ఐదో వదిన, ఆరో వదిన కూడా ఇలానే సమాధానం చెప్తారు. ఇంకా చేసేదేమీ లేక చివరగా 7వ వదిన ఇంటికి వెళ్ళింది. వదిన వదిన అని పిలిచింది. తలుపు తీ అనగానే వాళ్ళ వదిన తలుపు తీసింది. అప్పుడు వదిన, నేను గౌరమ్మ ఆట ఆడుకుంటాను కాబట్టి నాకు పట్టుచీర, రవిక, అలాగే బంగారు కడియాలు కావాలని అడిగింది. పట్టుచీర, రవిక, బంగారు కడియాలు ఆ వంకనున్నాయి, తీసుకొని వెళ్ళు, నేను అన్నం తింటున్నాను అని చెప్తుంది. అలా చెప్పి పట్టుచీరకు పసుపు అంటినా, రవికకు గంధం అంటినా, అలాగే బంగారు కడియాలు సొత్తుపోయినా నీ రక్తం నా నుదుట పెట్టుకుంటా అని చెప్తుంది. ఆ అమ్మ పట్టుచీర, రవిక, బంగారు కడియాలు తెచ్చుకొని 8 రోజులు కూడా కాళ్లకు పసుపు రాసుకోకుండా, మెడకు గంధం పూసుకోకుండా, అలాగే దస్తీ బిస్తీ ఆటలు చెమ్మచక్కలు ఆడితే ఆ కాళ్ల కడియాలు ఎక్కడ సొత్తుపోతాయో అని చెప్పి ఆటలు కూడా ఆడకుండా కేవలం బతుకమ్మ ఆట జాగ్రత్తగా ఆడుతుంది. 8 రోజులు చేసిన తర్వాత 9వ రోజు మాత్రం అమ్మలక్కలందరూ కాళ్లకు పసుపు రాయకుండా, మెడకు గంధం పూయకుండా, ఇలా దస్తీబిస్తీ ఆటలు ఆడకుండా ఉంటే వచ్చే జన్మలో గాడిద కడుపున పుడతారు అని అంటారు. అందువల్ల కాళ్లకు పసుపు రాసుకుంటుంది, మెడకు గంధం పూసుకుంటుంది, అలాగే ఆటలు ఆడుతుంది. చెమ్మచెక్క ఆటలు, దస్తీబిస్తీ ఆటలు అన్నీ చక్కగా ఆడి పూజను పూర్తి చేస్తుంది. ఆ తర్వాత పట్టుచీర, రవిక, బంగారు కడియాలు తీసుకుని వదిన వద్దకు వెళ్ళి, వదిన, పట్టుచీర, రవిక, బంగారు కడియాలు ఇవిగో వదిన అని ఇస్తుంది. అయితే ఆమె, పిల్లకు పాలిస్తున్నాను, ఆ వంకన పెట్టి వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు ఆ అమ్మ అలాగే అక్కడ పెట్టేసి పక్కకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ వదిన చూసుకుంటే పట్టుచీరకు పసుపు అంటుతుంది, రవికకు గంధం అంటుతుంది, బంగారు కడియాలు సొత్తుపోతాయి. అబ్బా, నేను చెప్పినంత పని అయ్యింది అనుకుని భర్త బజార్ నుంచి వచ్చేసరికి పట్టుచీర, రవిక చించేసి, బంగారు కడియాలు ఇంకొంచెం నలక్కొట్టి తలకు గుడ్డ కట్టుకొని పడుకుంటుంది. భర్త బజార్ నుంచి వచ్చి, ఏమిటి ఇంకా పడుకొని ఉన్నావు అని అడగగా, నాకు తలనొప్పి, నీ చెల్లిని చంపి ఆ రక్తం తెచ్చి నా నుదుటన పెడితే నాకు తలనొప్పి పోతుంది అని చెప్తుంది. భార్య వేధింపులు తట్టుకోలేక, అలా అయితే నాకు చద్దన్నం కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడివికి వెళ్ళి గద్దనెత్తురు తీసుకొచ్చి తన భార్య నుదుటన బొట్టుగా పెడతాడు. అప్పుడు లేచి సంతోషంతో నల్లగా ఇల్లు అలికి, తెల్లగా ముగ్గులు పెట్టి, కట్ల కట్ల కడవ తీసుకొని మెట్లవారి బావి దగ్గరికి నీళ్లకు వెళ్తుంది. అక్కడ అమ్మలక్కలందరూ, ఇదేంటి కలవారి కొడలు గద్దనెత్తురు పెట్టుకొని వచ్చింది అంటారు. అప్పుడు ఆ కడవను పక్కన పగలగొట్టి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు గుడ్డ వేసుకొని చక్కగా పడుకుంటుంది. బజార్ నుంచి భర్త వచ్చి, ఏంటి
ఇంకా పడుకుని ఉన్నావు అని అడగగా, నీవు గద్దనెత్తురు తెచ్చిపెట్టావు కాబట్టి నాకు తలనొప్పి పోలేదు అంటుంది. అట్లయితే నాకు చద్దన్నం కట్టు అని చెప్పి తెల్లవారుజామున లేచి చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడవికి వెళ్తాడు. అక్కడ కాకి రక్తం తీసుకొనొచ్చి భార్య నుదుటిన పెడతాడు. అప్పుడు సంతోషంతో లేచి నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవని తీసుకొని మెట్లవారి బావి దగ్గరకు నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలందరూ చూసి, ఏమిటి కలవారి కోడలు నిన్న గద్ద రక్తం పెట్టుకుంది, రోజేమో కాకి రక్తం పెట్టుకొని వచ్చింది అని అంటారు. అప్పుడు కడవను అక్కడే పగలగొట్టి ఇంటికి వచ్చి మళ్ళీ తలకు గుడ్డ కట్టుకొని పడుకుంటుంది. బజార్ నుంచి వచ్చిన భర్త ఇంటికి తిరిగి రాగానే, ఏంటి ఇంకా పడుకున్నావు అని అడగ్గా, నీవు నీ చెల్లి రక్తం తీసుకురాలేదు, కాకి రక్తం తీసుకొచ్చావు, అందుకే నాకు తలనొప్పి తగ్గలేదు అని చెప్తుంది. ఇంకా తప్పదు అనుకొని వాళ్ళందరి అన్నలతో చెల్లిని పండగ అయిపోయింది కదా, అత్తారింటికి తీసుకువెళ్తాను అని చెప్పి అందరికీ చెప్తాడు. అలా అనే చెప్పి ఒక చద్దన్నం మూట తీసుకొని ఒక మూట నువ్వులు తీసుకొని ఇద్దరూ కలిసి అన్నా చెల్లెళ్ళు ప్రయాణం సాగిస్తారు. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కారడి వైపుగా ఆ అన్న చెల్లిని తీసుకువెళ్తుండగా అప్పుడు చెల్లికి చిన్న అనుమానం వస్తుంది. అన్నయ్య ఏమిటి అడవికి తీసుకెళ్తున్నావు అని అడుగుతుంది. అన్న, ఏం లేదమ్మా, వర్షాలు పడ్డాయి కదా, అందుకే చెట్లు ఇలా పెరిగిపోయాయి అంతే అని చెప్తాడు. ఇలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, అన్నయ్య నాకు బాగా ఆకలి వేస్తుంది అన్నయ్య అని అడుగుతుంది. అప్పుడు తన దగ్గర ఉన్న చద్దన్నం మూట విప్పి అన్నం పెడతాడు. ఆ తర్వాత, అన్నయ్య నాకు నిద్రొస్తుంది అంటుంది. అన్నయ్య నా కాలు మీద పడుకో అని చెప్పగా కాలు మీద పడుకొని హాయిగా నిద్రపోతుంది. అప్పుడు ఆ అన్న ఏం చేస్తాడంటే, కాసిని నువ్వులు తెచ్చుకున్నాడు కదా, ఆ నువ్వులు తన తలలో పోసి బాగా కుక్కుతాడనమాట. అలా చేయటం వల్ల ఆ నువ్వుల్లో ఉన్న నూనె కారిపోయి మగతగా అయిపోతుందన్న ఉద్దేశంతో ఆ అన్న అలా చేస్తాడు. అనుకున్నట్టుగానే తన చెల్లెలు బాగా నిద్రలోకి వెళ్ళిపోతుంది. ఇదే సమయాన్ని భావించి అన్న చెట్టు ఎక్కి పైనుంచి ఆమె మీదకు సూదిని విసురుతాడు. కానీ చెల్లి చనిపోదు. అలాగే కొంచెం సేపటి తర్వాత దబ్బను విసురుతాడు, అయినా కూడా చనిపోదు. చివరిగా కత్తిని విసురుతాడు, అప్పుడు చెల్లి చనిపోతుంది. ఇంకా ఆ నెత్తురుని తీసుకొని తన భార్య నుదుటిన పెడతాడు. అప్పుడు ఆమె సంతోషంతో లేచి నల్లగా ఇల్లలికి తెల్లగా ముగ్గులు పెట్టి కట్ల కడవని తీసుకొని మెట్లవారి బావికి నీళ్లకు వెళ్ళింది. అక్కడ అమ్మలక్కలు చూసి, ఇదేమిటి కలవారి కోడలు మొన్నేమో గద్ద నెత్తురు పెట్టుకుంది, నిన్నేమో కాకి నెత్తురు పెట్టుకుంది, ఈరోజు మనిషి నెత్తురు పెట్టుకుంది అని అంటారు. అప్పుడు కలవారి కోడలు చాలా సంతోషంతో ఇంటికొచ్చి పంచభక్ష పరమన్నాలు వండుకొని సంతోషంగా ఉంటుంది. ఇదిలా ఉండగా అక్కడ అమ్మాయి తలేమో పూలవనంగా, పొట్టేమో బావిగా, కాళ్ళు తాగాళ్లుగా, చేతులు చేంతాళ్లుగా అవుతాయి. తల్లిదండ్రి కాశీ నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇవన్నీ చూసి, ఇక్కడ పూలు బాగా ఉన్నాయి, మన అమ్మాయికి పూలంటే చాలా ఇష్టం కదా అని చెప్పి పూలు కోయడానికి చెట్టు మీద చెయ్యి వేయబోతుంది. అలా వాళ్ళమ్మ చెయ్యి వేయగా, ముట్టకు ముట్టకు ఓ తల్లి ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ తల్లి అంటితే నీ చెయ్యి కందేను, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్య పడవరిచిపోయే కదా అని అన్నది. ఇదేమిటి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఇదేంటి అని చెప్పి తండ్రి కూడా చెయ్యి వేయగా అప్పుడు కూడా తల్లితో అన్నట్లుగానే తండ్రితో కూడా అంటుంది. ఇంతకు ఇవన్నీ చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. ఏం చేయాలో అర్థం కాక, ఏమీ తోచక అన్నదమ్ములను, వదినలను, అత్తామామలను, అల్లుడు గారిని అందరినీ పిలిపిస్తారు. వారందరూ వచ్చి చెయ్యి వేయగా అందరినీ కూడా అలాగే అంటుంది. చివరకు 7వ అన్న చెయ్యి వేశాడు. ముట్టకు ముట్టకు ఓ అన్న ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ అన్న అంటితే నీ చెయ్యి కందేను, సూదిపోటు చురచుర, దబ్బనం పోటు దడదడ, కత్తిపోటు కరకర, పాపకారి వదిన కాబట్టి దోషకారి అన్నయ్యకు పడవరిచిపోయితివి కదా అనెను. ఆ తర్వాత 7వ వదిన చెయ్యి వేయగా, ముట్టకు ముట్టకు ఓ వదిన ముడితే నీ చెయ్యి కందేను, అంటకు అంటకు ఓ వదిన అంటితే నీ చెయ్యి కందేను, పాపకారి వదినను నువ్వు చేయబట్టే దోషకారి అన్నయ్య పడవరిచిపోయే కదా అంటుంది.
అప్పుడు ఆ తల్లిదండ్రులు అసలు విషయాన్ని తెలుసుకొని కూతురు కోసం పార్వతీ పరమేశ్వరులకు తపస్సు చేస్తారు. వాళ్ళ తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై, నీ కూతురు గౌరమ్మ ఆటకు కాళ్లకు పసుపు లేకుండా, మెడకు గంధం పూసుకోకుండా, దస్తివిస్తులు ఆడకుండా ఇలా చేయటం వల్లనే దోషం వల్ల ఇలా జరిగింది అని వివరంగా చెప్తారు. మీరు ఇంటికి వెళ్ళి దసరా పండగ వచ్చే వరకు ఉండి గౌరమ్మ ఆట ఆడి ఆ అక్షంతలు తీసుకొని వచ్చి ఈ చెట్టు మీద చల్లితే మీ కూతురు బ్రతుకుతుంది అని చెప్తారు. అందరూ ఇంటికి వెళ్ళి మరలా దసరా వచ్చేంత వరకు ఉండి ఆ 9 రోజులు ఆటలు ఆడి పూజలు చేసిన అక్షంతలను తీసుకొచ్చి ఆ చెట్టు మీద ఆ బావి మీద వేస్తారు. అప్పుడు 16 సంవత్సరాల బాలకుమారి లేస్తుంది. అప్పుడు సంతోషంతో ఆ కుమార్తెకు బతుకమ్మ అనే పేరు పెడతారు. పార్వతీ పరమేశ్వరుల వల్ల బతుకు పొందిన ఈ బతుకమ్మ ధన్యురాలు, పరమ పవిత్రురాలు. ఈ బతుకమ్మే క్రమంగా బతుకమ్మ అని పిలువబడింది. పరమేశ్వర అనుగ్రహానికి పాత్రురాలు కాబట్టి మనమంతా బతుకమ్మ అని పూజించుకుంటున్నాం. ఈ కథను విన్నవారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని పార్వతీ పరమేశ్వరులు దీవించారు. ఇలా మనం బతుకమ్మ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ. ఆట చిలకలు 2, పాట చిలకలు 2, కలికి చిలకలు 2, కందువ మేడలో. తెలుగుంటి పువ్వప్పునే గౌరమ్మ, తెలుగంటి కాయప్పునే గౌరమ్మ. తెలుగంటి పువ్వులో తెలుగంటి కాయలో ఆట చిలకలు 2, పాట చిలకలు 2, ఈ చిలకలు 2, కందువ మేడలో. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. మెత్త పువ్వప్పునే గౌరమ్మ, ఉమ్మెత్త కాయప్పునే గౌరమ్మ. ఆట చిలకలు 2, పాట చిలకలు 2, కలికి చిలకలు 2, కందువ మేడలో. ఏమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. జిల్లేడు పువ్వప్పునే గౌరమ్మ, జిల్లేడు కాయప్పునే గౌరమ్మ. జిల్లేడు పువ్వులో జిల్లేడు కాయలో ఆట చిలకలు 2, పాట చిలకలు 2. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. మందార పువ్వప్పునే గౌరమ్మ, మందార కాయప్పునే గౌరమ్మ. ఆట చిలకలు 2, పాట చిలకలు 2, కలికి చిలకలు 2, కందువ మేడలో. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ. గన్నేరు పువ్వప్పునే గౌరమ్మ, గన్నేరు కాయప్పునే గౌరమ్మ. గన్నేరు పువ్వులో గన్నేరు కాయలు ఆట చిలకలు 2, పాట చిలకలు 2. చక్కగా బతుకమ్మ కథనైతే విన్నాం కదా. అలాగే సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ పాటను కూడా పాడుకున్నాం. మనకు ఖచ్చితంగా ఆ శివుని ఆశీస్సులు మనపై ఉంటాయి. అందరూ కూడా ఇదే విధంగా వచ్చే సంవత్సరం కూడా ఇంకా మంచిగా జరుపుకోవాలి. ఈసారైనా వర్షం లేకుండా మీరు ఇంకా సంతోషంగా హ్యాపీగా ఈ పండుగను అనేది జరుపుకోవాలని ఆ అమ్మవారిని పరమేశ్వరుణ్ణి కోరుకుంటున్నాను. మరి నేను చెప్పిన కథ అయితే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు.